నెల్లూరు జిల్లా దుత్తులూరులో జరుగుతున్న బాలయ్య రోడ్ షోను ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. జాతీయ హామీ పథకం కింద పేదల పేర్లతో ఎంతో అవినీతి జరుగుతుంది. ఈ జిల్లాలో వరద వచ్చినప్పుడు కూడా వరద నష్ట సహాయం పరిహారాన్ని కూడా ఫోన్ చేశారు ఈ కాంగ్రెస్ నాయకులు. తెలుగుదేశం ప్రభుత్వం రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మరి స్కూల్ భవనాలు, సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, అలాగే ఈ పిహెచ్సి భవనం నిర్మించడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించడం, అలాగే ఇక్కడ ఒక ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ ని, తర్వాత మండల పరిషత్ భవనాన్ని నిర్మించింది ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అలాగే ఉదయగిరి నియోజకవర్గానికి వస్తే అక్కడ 66 ఫ్లోరైడ్ గ్రామాలకు మంచి రక్షిత నీటి పథకాలను అమలు చేసి వాటిని ఆ పథకం ద్వారా పథకాలు అమలు చేసే పథకాల ద్వారా మంచి నీటిని సరఫరా చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే చెరువులను బాగు చేయడానికి ఎన్నో కోట్ల రూపాయలను వెచ్చించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇలాంటివి ఎన్నెన్నో పథకాలు చేపట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ మీ పేరు చెప్పుకొని, రైతు పేరు చెప్పుకొని పీట వేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడమే ప్రథమ లక్ష్యంగా పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆనాడు మరి మహిళల సంక్షేమం కోసం అయితేనేమి, బీసీ సంక్షేమం కోసం అయితేనేమి, మరి చేనేత కార్మికుల సంక్షేమం కోసం, అన్ని వర్గాల వాళ్ళ కోసం, అన్ని వృత్తుల వాళ్ళ కోసం, మైనారిటీల కోసం ఎన్నో ఆనాడు పథకాలను చేపట్టింది. ఇప్పుడు వినూత్నమైన పథకాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. అంటే ఒక ప్రతి పేద కుటుంబానికి ఒక కలర్ టీవీ. ఆనాడు నాన్నగారు అన్నారు, చదువు అన్నది ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరి ప్రాథమిక హక్కు అని. ఈనాడు టీవీ ద్వారా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా పెంచుకోవడానికి ఈ టీవీలో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేద కుటుంబానికి చెందిన ఆడపడుచు పేరు మీద 12,000 రూపాయలు, పేద కుటుంబానికి చెందిన ఆడపడుచు పేరు మీద 1,500 రూపాయలు, అలాగే మధ్యతరగతి ఆడపడుచు పేరు మీద 1,000 రూపాయలు క్యాష్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళ పేరులో జమ చేయడం జరుగుతుంది. అది వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆనాడు నాన్నగారు అన్నారు, స్థలం ఇచ్చిన, పక్క ఇల్లు ఇచ్చిన నా ఆడపడుచుల పేరు మీదే ఇస్తానని. ఏ మహానుభావుడు అయితే ఆనాడు మన తెలుగు జాతి గీతి ప్రపంచ ప్రతిధ్వనించిందో, ఏ మహానుభావుడు వల్ల అయితే మన తెలుగు జాతి యొక్క మేధస్సు ప్రభుత్వం ప్రతిధ్వనింపజేసిందో, తిరిగి ఆ ప్రభుత్వాన్ని ఆ పార్టీకి పట్టం కట్టి ఈ దుష్ట కాంగ్రెస్ అవినీతి పరిపాలనను అంతం చేసి రేపు జరగనున్న ఎన్నికల్లో మీరంతా మీ యొక్క పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకే వేసి మనకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మనందరి ప్రియతమ నాయకుడు వైటీ నాయుడు గారు, ఆయన ఆరోగ్యం బాగాలేదు, అస్వస్థతకు గురయ్యారు. ఆయన మొన్న ప్రత్యేకంగా ఆయన చూడడానికి నేను మెడ్రాస్ వెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చే ముందు కూడా ఆయన వెళ్లి హాస్పిటల్లో కలిసి ఆయన యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. బాగున్నారు, కోరుకుంటున్నారు ఆయన నెమ్మదిగా. తప్పకుండా ఆయన కోరుకుని మళ్ళీ చురుగ్గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అతి త్వరలో రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, మీ అండదండలు, మీ అభిమానం, మీ ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఉంటాయి. త్వరలోనే కోరుకుంటారు ఆయన. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పథకాల వల్ల, అంటే విత్తనం తెలుగుదేశం వేస్తే ఈనాడు మన రాష్ట్ర బడ్జెట్ 1,00,000 కోట్లు దాటింది. మరి మన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ 1,00,000 కోట్లు దాటిన తర్వాత కూడా మీరు ఈ ధరలను క్రమబద్ధీకరణ చేయరు.
రైతులకు గిట్టుబాటు ధర ఎవరు? అడుగు పడిన వర్గాల వాళ్ళకు మీరు చెయ్యొద్దునవ్వరు. ఎవరు త్వరలో మేము ఇస్తాం. ఎందుకంటే మీకు ఆఖరి రోజులు దగ్గర పట్టాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ అన్నరాజ్య స్థాపించడం కోసం మీరంతా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చండ శాసనుడి వారసులై, బడుగులకు న్యాయం చేసిన జస్టిస్ చౌదరి కొడుకులై, వారసులై, నేరస్తులను గడగడలాడించిన వంటవిడి సింహ వారసులై, మతవాదుల్ని వేటాడిన బొబ్బిలి పులి వారసులై మీరంతా మీ కంటి చూపుతో, అడగొట్టడు సౌండ్తో ఈ యొక్క ప్రభుత్వాన్ని అంతం చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదేమి ఎట్టొచ్చినా, ఎన్ని అడ్డాలు వచ్చినా, ఎందరు ఎదుటివాడు ఎన్ని బాణాలు వేసినా నాకు మీరున్నారు శ్రీరామక్షగా. మీరు నాకు అన్నా, నేను మీకు గండ, తెలుగుదేశం మీకు గండ.